నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ మహిళా నేతలందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరిగా వచ్చి వైఎస్ జగన్ తప్ప మరెవరూ కూడా మహిళలకి సరైన ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమడుగుతున్నారంటే, నిజంగా తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పి అడుగుతున్నారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మహిళను మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అది ఎవరు ఏంటి అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే మహిళా దినోత్సవం సంబంధించి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ వేడుకలు కానీ అవన్నీ చేస్తున్నట్టు ఎప్పుడు కనిపించలే. అయితే నిన్నగాక మొన్న కోర్టు మెట్లు ఎక్కేసి వైఎస్ జగన్ తల్లి పైన చెల్లి పైన నాకు ప్రేమ చచ్చిపోయింది అని చెప్పి మాట్లాడినటువంటి జగన్ మిగతా ఈ మహిళలందరికీ కూడా ఆదర్శనీయంగా ఉంటాడా? అయితే మహిళా దినోత్సవం వైసీపీ చేసుకునేటువంటి అర్హత ఉందా లేదా? అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం ఏపీలో జరిగినటువంటి చాలా పలు సందర్భాలు. సో ఒక మహిళ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. ఎవరో మహిళ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆవిడే లక్ష్మి, గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి అనే ఆవిడ ఢిల్లీ స్థాయిలో ఇక్కడి నుంచి కొంతమంది ఆవిడతో పాటు అక్కడ ఎంతమంది బాధను అనుభవిస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలకి, వాళ్ళందరూ వెళ్ళి ఆవిడ బొటని వేలుని కట్ చేసుకొని ఏకలవ్య నిరసన అని తెలియచేసింది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది. ఏం చేశారు, ఆడవాళ్ళు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు, అసలు అది మామూలు విషయం అండి? ఒక ఆడమనిషి వెళ్ళి ఏ విధంగా నిరసన తెలపాలో తెలియక బొటన వేలుని కట్ చేసుకొని ఏకలవ్య నిరసన అని తెలియజేసిందంటే ఎంత అఘాయిత్యాలు వీళ్ళు చేశారు, ఎంత దందాలు చేశారు, అసలు ఎంత వీళ్ళ రాజకీయ కుట్రలు ఏ విధంగా ఉన్నాయి, ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేదు. ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలని ఈరోజు వీళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళు ఏ విధంగా గౌరవించారు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కాదంబరి జత్వాని కేసు ఉంది. ఆవిడ ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి ఇక్కడ బంధించి చాలా రకాలుగా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వీడియో కాల్స్ చేశాడు. వీళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంట్లో పనిచేసే అమ్మాయి మైనర్ బాలికని ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి వడిగట్టాడు. ఇంకా చూసుకుంటే గోరంట్ల మాధవ్, ఇంక ఇతని గురించి చెప్పేది ఏముంది, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అతను వీడియో కాల్స్ చేసి అతను అలానే ప్రవర్తించాడు. ఇంక చూసుకుంటే గంట అరగంట అంబటి రాంబాబు, ఇంకో అతను ఉన్నాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతను కూడా అలానే మాట్లాడతాడు. ఎమ్మెల్సీ అనంతబాబు, వీళ్ళ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏ రోజైనా మహిళలను గౌరవించారా? అసెంబ్లీ సాక్షిగా అంతకంటే భయంకరంగా కూడా అవహేళన చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో 2019 నుంచి 24 వరకు మహిళలు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. వీళ్ళు ఈ రోజున మహిళల గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి, వాళ్ళకు లబ్ధి చెందలేదు, ఎటువంటిది కూడా కూటమి ప్రభుత్వం చేయట్లేదని వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు. వీళ్ళకి హక్కే లేదు కదా మాట్లాడటానికి. ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు ఆవిడ ఢిల్లీ స్థాయిలో వెళ్ళి వేలు కట్ చేసిన ఈరోజు తీమనండి వాళ్ళ గురించి. అసలు ఎందుకు వాళ్ళు ఆ విధంగా నిరసన చేశారు అంటే, మైనర్ బాలికల ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, గంజాయి మొత్తులో వీళ్ళు చిన్న చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు తినే వయసులో వాళ్ళకి గంజాయి అలవాటు చేసి ఆవిడే ఢిల్లీ స్థాయిలో స్వయంగా ఆవిడే మీడియా ముఖంగా చెప్పిన విషయాలు ఇవి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాదు, ఒక విఆర్ఓ దగ్గర కాదు, ప్రతి ఒక్కటి వీళ్ళే. నిన్న మనం చూసుకుంటే ఎవరు అతను దొంగ సర్టిఫికెట్స్ పెట్టి తల్లికి బాగాలేదని చెప్పి బోర్గడ్డ అనిల్ అనే అతను ఎలా పారిపోయాడో ఆ విధంగా వీళ్ళంతా కూడా సొంతంగానే అన్ని వీళ్ళే తయారు చేసుకుంటారు. ఎంఆర్ఓ సంతకాలు వీళ్ళే చేస్తారు, విఆర్ఓ సంతకాలు వీళ్ళే చేస్తారు. గంజాయిని మద్యాన్ని ఏరులై పారించారు రాష్ట్రంలో. ఆడవాళ్ళని ఎన్నో విధాలుగా ఎంతమంది భర్తలు ఇబ్బంది పడ్డారండి ఆ గంజాయి వల్ల. ఎంతమంది ఆడపిల్లలు అభాగ్యులుగా మిగిలారు ఈ రోజున. హోమ్ మినిస్టర్ వనిత అప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉంది ఒక స్త్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా, మరి ఆవిడేం చేశారు? వాళ్ళకి ఇంటికి దగ్గరలోనే వాళ్ళ నియోజకవర్గంలోనే ఒక ఆడపిల్లకి వీళ్ళంతా కూడా ఇబ్బందికి గురి చేసి రోడ్డు మీద పడేసి వెళ్ళి ఆ అమ్మాయిని ఎవరో దారిని పోయే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి స్టేషన్లో కేసు, ఫస్ట్ వాళ్ళు వెళ్తే కేసు తీసుకోలేదు, మళ్ళీ ఎవరో సపోర్ట్గా నిలబడి కేసు తీసుకోండి, ఇది ఇక్కడ జరిగింది అని అందరూ ఆవిడకి అండగా నిలబడి కేసు నమోదు చేయించారు. అంటే వీళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు కూడా సహకరించలేదు. ఆ విధంగా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అలా పరిపాలన చేశాడు.
పోలీసులను కూడా నోరెత్తనివ్వలేదు. ఈ రోజున అదే పోలీసుల్ని అప్పుడేమో ఇష్టానుసారంగా ఇంట్లో పని వాళ్ళకంటే దారుణంగా వాడుకున్నాడు. అతను ఏది చెప్తే అది చేయాలి, అతను చెప్పిందే చేయాలి తప్పించి వాళ్ళ డ్యూటీ అంటూ ఏది ఉండదు. ఈ రోజున బట్టలోడ తీసి నడి రోడ్డు మీద నిలబెడతాను, సమాజం ముందు నిలబెడతాను, ప్రజల ముందు నిలబెడతాను అంటాడు. అసలు ఈ బట్టలు కూడా తీసే వ్యవహారం ఏంటో, ఈ భాష ఏంటో, అది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యేలకి మాత్రమే సరిపోయింది. ఇంకెవ్వరూ కూడా దానికి ఆ మాటలు వినటానికి అనటానికి ఎవరికీ అర్హత లేదు. అయితే మనం చూసుకుంటే అంగన్వాడీకి సంబంధించి మహిళల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో కూడా మనం చూసాం. దాదాపు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దాకా వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఎస్మా ప్రయోగించేసి వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకిచ్చేస్తానని చెప్పేసి అన్నటువంటి ఒక పరిస్థితులు మనం చూసాం. కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిరసన దీక్షలు చేశారు. దాని తర్వాత వాళ్ళ పోరాటంకి కూడా చూసాం. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని సీట్లు సాధించాను. ఇవన్నీ కాకుండా సొంత తల్లిని చెల్లిని కూడా పట్టించుకోనోడు అదే నిన్నగాక మొన్న వెళ్ళిపోయి కోర్టు మెట్లు ఎక్కేసి నాకు తల్లి పైన చెల్లి పైన ప్రేమ చచ్చిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ప్రేమ చచ్చిపోయింది అన్న తర్వాత సొంత తల్లి పైన చెల్లి పైన నిజంగా మిగతా మహిళల పైన ప్రేమ చూపించగలుగుతారంటారా? దీన్ని ఎలా చూడాలి? అంగన్వాడీ అన్నారు కదా, అంగన్వాడీకి సంబంధించిన ఒక లేడీని ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం టీడీపీ తీసుకున్నారు. ఆవిడ గెలిచింది. అది మహిళల్ని ఎలా గౌరవించాలి, వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళ ఆ స్థాయికి తగిన వాళ్ళ లేదా అనేది ఆలోచించి వాళ్ళకి తగ్గ గౌరవాన్ని అందించే విధంగా నడిచిద్ది టీడీపీ కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి మీద, నిన్ను నవమాసాలు మోసి కనిపించిన తల్లి మీదే నీకు ప్రేమ చనిపోయింది, అసలు బాబాయినే చంపించేశారు, బాబాయ్ కూతురికి ఇంతవరకు న్యాయం జరగలేదు, ఎవరు చంపారో తెలియదు, ఇప్పుడు తల్లి మీద చెల్లి మీద ప్రేమ చనిపోయింది అంటున్నాడు. ఇంక ఇట్లాంటి వ్యక్తి అసలు ఆయన ప్రభుత్వ పరిపాలన కానివ్వండి 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎవరికి ఏ విధంగా పరిపాలన చేశారో వాళ్ళందరికీ చూశారు. రాష్ట్ర ప్రజలందరూ చూసే ఈ రోజున నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజు అయినా ఏ ముఖం పెట్టుకొని ఇతను ఈ రోజాని శ్యామల్ని వీళ్ళు పంపించి ఇవన్నీ మాట్లాడమంటాడు? మహిళలకి అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వంలో, ఇంకేం లేదు, మహిళల పని అయిపోయింది, మీకు పెద్ద గిఫ్ట్ ఇచ్చేశారు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. అమ్మ అంతా బాగుంది, వాళ్ళకి డ్వాక్రా తీసుకొచ్చింది బాబు గారు. వాళ్ళ మీద వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని పద్మావతి మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. తిరుపతిలో మహిళా కండక్టర్లను ప్రోత్సహించింది హరికృష్ణ గారు. ఎవరిని మహిళల మీద ఎలా గౌరవించాలో తెలుసు ప్రభుత్వానికి. ఈ రోజున బాబు గారు మంచిగా ఎలా పరిపాలన చేయాలి ఆయన అనుభవం అంత లేదు, వీళ్ళ వయస్సు. ఈ రోజా, ఈ శ్యామల, వీళ్ళు జగన్మోహన్ ఇచ్చే డబ్బుల కోసం మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని మీకు మీరుగా మాట్లాడుతున్నారా, లేకపోతే మా మీద కేసులు ఇంకా బయటికి తీరేంటి, అందుకనే మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని అందుకనే మేము ఉన్నామని గుర్తు చేస్తున్నాము, ఓసారి జనంలో మేము కూడా ఉన్నాము 2019 నుంచి 24 వరకు కూటమి ప్రభుత్వం ఈ రోజున వచ్చి అందరికీ కూడా ఎట్లాగా ప్రజలు ఏ విధంగా శాంతిగా సుభిక్షంగా ఉండాలి అంటే వాళ్ళు పడిన ఇబ్బందులందరికీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడే కదా వాళ్ళు చూస్తూ హ్యాపీగా ఉంటారు, అవును మాకు న్యాయం జరిగింది, న్యాయం జరిగితే ఎవరైనా సంతోషంగానే ఉంటారు. అయితే మనం చూసుకుంటే విజయవాడ సాక్షిగా ఏదైతే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజధాని కాదని చెప్పేసి అన్నందుకు జగన్ వాళ్ళు ఒక నిరసన దీక్ష చేస్తున్నప్పుడు అయితే పోలీసు కర్కశంగా ఉన్నటువంటి ఒక బూటు కాళ్ళతోని ఒక గర్భిణీ మహిళ పొట్ట మీద బూటు కాళ్ళతో తన్నడం కూడా చూసాం. సో వాటికి సంబంధించిన నిరసన దీక్షల్లోనే పాల్గొన్నట్టున్నారు, మిమ్మల్ని కూడా ఏదో అరెస్ట్ చేసినట్టు కూడా తెలుసు. సో ఆ యొక్క సందర్భాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు, అంతకుముందు రాజధానివి కానివ్వండి, తర్వాత హైదరాబాద్లో బాబు గారిని అక్రమ అరెస్ట్కి నిరసనగా లెట్స్ మెట్రో కానివ్వండి, లేకపోతే ఆడవాళ్ళందరూ కూడా అప్పుడు బ్రతుకమ్మ బాబు గారు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా తిరిగి రావాలి, ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటపడాలి అని ట్యాంక్ బండ మీద బతుకమ్మ సాక్షిగా బాబు గారు బ్రతకాలమ్మ, ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మహిళామ తల్లులందరూ కూడా కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడండి ఆ రోజు? అసలు గర్భిణి అంటే గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం. అట్లాంటి ఆవిడ్ని బూటకాలతో తన్నించాడంటే అతనికి ఏ విధమైన గౌరవం ఉంది? అసలు మాట్లాడే హక్కు ఉందా ఈ రోజాకి శ్యామలకి? ఎంతమంది ఆడవాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? వీళ్ళకి అసెంబ్లీ లేదు,
ఈరోజు కన్న తల్లికి చెల్లికి నువ్వు ప్రేమ చచ్చిపోయింది అంటున్నావంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రతి ఒక్కరూ వింటున్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మేము ఉన్నాము, మేము వింటున్నాము, మేము చూస్తున్నాము నువ్వు చేసిన పనులన్నీ కూడా. అందుకనే ఈ రోజున నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాబట్టి నీ తల్లికి చెల్లికి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు. కాబట్టి మాకేం న్యాయం చేస్తావు? కాబట్టి మాకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాం. ఈ రోజున ప్రజలందరం కూడా సంతోషంగా ఉన్నాం. దీపం పథకం వచ్చిందండి. ఎప్పుడో బాబు గారు మేము చిన్నపిల్లలప్పుడు వచ్చింది అది. ఇప్పుడు మళ్ళీ 2.0గా అది కూడా వచ్చింది. మళ్ళీ అందరికీ కూడా సిలిండర్లు అందుతున్నాయి. దీపావళి కానుకగా ఆడవాళ్ళకి అందించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మహిళా డ్రైవర్లను కూడా తీసుకురాబోతున్నారు. కొత్తగా ఆలోచనలు చేస్తున్నారు. మహిళల్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలని వాళ్ళు ఆలోచిస్తుంటే వీళ్ళేమో ఈయనేమో సొంత తల్లికి చెల్లెళ్ళు ఇద్దరికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయింది, ఆడవాళ్ళంటే నాకు అసహ్యం, అసలు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, అందుకని నా చెల్లెంటి నాకు ఇష్టం లేదు, నేను ఒక్కడనే వారసుండి అని ఇతను మాట్లాడతాడు. ఇది కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏంటంటే మహిళల్ని ఎలా గౌరవించాలని, వీళ్ళేమో మహిళల్ని ఎలా అధికారంగా ఉండకుండా సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. అయితే మనం చూసుకుంటే ఏదైతే ఏపీ ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, నిజంగా నువ్వు ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ నీ తల్లికి చెల్లికి అదేవిధంగా సునీతకి వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని అవును మా జగన్ మంచోడే అని చెప్పి మీ కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత మాత్రమే నెక్స్ట్ రాజకీయంగా ఏదైనా సరే అడుగు పెట్టు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమర్థించాలంటారు? ఆ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి పాదయాత్ర, పాపం వాళ్ళ చెల్లెలు అతను జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చేసింది, చేసి ఎంతో సపోర్ట్ చేసి మా అన్నయ్యకి గెలిపించండి అని చెప్పి అడిగింది. అతను బయటకు వచ్చాక కూడా ఇతను పాదయాత్ర చేశాడు. విజయమ్మ ఎంతో సపోర్ట్ చేసింది, నా కొడుకు చాలా మంచివాడు, వాళ్ళ నాన్నకంటే కూడా మంచి పరిపాలన ఇస్తాడని చెప్పి కోరుకుంది. కానీ ఏం చేశాడు ఈ రోజున అదే తల్లి అదే చెల్లి ఇతను వ్యక్తిత్వం గురించి, ఇతను క్యారెక్టర్ ఎలాంటిది అనేది జనాలందరికి కూడా చెప్తున్నారు. మళ్ళీ అతను చెప్తాడు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయని. మరి 2024 ఎలక్షన్కి ఏం జరిగింది? మరి ఆ తల్లి అసలు ఓటేయడానికి కూడా లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది కదా విదేశాలకి. మరి అదే చెల్లి కొంగుబట్టి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఓటేయొద్దు అని అడిగారు. ఎందుకు అలా జరిగిందంటే ఇతను వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది, ఆ ఒరిజినల్ మెంటాలిటీ సైకో, అది క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. అప్పటి వరకు కూడా అతను నమ్మించాడు, నమ్మబలికించాడు, కానీ ఎన్నో రోజులు దాచుకోలేకపోయాడు. అతను చూస్తూ ఉంటాం మనం, అతను వీడియో కాల్స్లో ఇప్పుడు త్రిపులార్ గారిని హింసించేటప్పుడు చూసి ఆనందపడటం, మరి ఇతను మీడియా ముఖంగా మా బాబాయ్ గొడ్డలతో నరికి 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 చంపాడన్నారు. మరి అన్నిసార్లు నరకటం ఈయన చూశాడే వీడియో కాల్లో అని ఈ రోజు ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తికి నిజంగా ఉట్టికి ఎగలలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అని ఈయన ఉట్టికే ఇంట్లో పనులే చూసుకోలేకపోతే ప్రజలందరికి కూడా ఇతను ఎటువంటి న్యాయము చేయలేడు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైనా ఇక పైన రాజకీయాల్లోకి రావాలన్నా సరే మాట్లాడాలన్నా సరే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేసి వాళ్ళ ద్వారా అవును మా జగన్ చాలా మంచివాడు అని చెప్పి అనిపించుకున్న తర్వాతనే బయటకు వచ్చి ఏదైనా అడుగు పెట్టాలని చెప్పి లేదా రాజకీయ విమర్శలు చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే.